మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. లోక్ భవన్ ఎట్ హోమ్ కార్యక్రమంలో చేర్యాల నకాశీ మాస్కులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నకాశీ కళలోని కళాత్మకత, ప్రత్యేకతలకు ముగ్ధులైన గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు కళాకారుడు రాకేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. నకాశీ కళ ప్రత్యేకతలు, మాస్కుల తయారీ విధానం, వాటి వెనుక ఉన్న కళా సంప్రదాయాలను గవర్నర్ దంపతులకు వివరించారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు అందించాల్సిన సూచనలపై మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ స్నేహ శబరీష్, ఎమ్మెల్యే మురళీనాయక్ చర్చించారు. ఎల్నినో ప్రభావం కారణంగా రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రభుత్వ వైపు డాక్టర్ రామచంద్ర నాయక్ రైతులకు విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా ఏడాకులపల్లిలో వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ప్రారంభించారు. 35 లక్షలతో నిర్మించిన పీఏసీఎస్ భవనాన్ని చైర్మన్ శివకుమార్తో కలిసి ప్రారంభించారు. నూతన భవనం అందుబాటులోకి రావడంతో రైతులకు, ప్రజలకు వ్యవసాయ సహకార సంఘం సేవలు మరింత చేరువవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. కరీంనగర్ జిల్లా నారాయణపూర్ గ్రామస్తులు నిరసన శిబిరంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కొన్ని రోజులుగా తమ గ్రామాన్ని ముప్పు ప్రాంతంగా ప్రకటించాలని రిలే నిరాహార దీక్ష చేపట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున సమస్యను కొంతసేపు పక్కనబెట్టి జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. కంటోన్మెంట్ B3 భూముల బాధితులు బొల్లారంలో ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి హకీంపేట వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్లో భాగంగా భూ యాజమాన్య హక్కులు కోల్పోతున్న కంటోన్మెంట్ B3 నివాసితులకు పరిహారం కోసం నిరసన బాట పట్టారు. ఖమ్మం జిల్లా మాటూరుపేటలో విద్యుదాఘాతానికి గురై 5 పాడి పశువులు మృత్యువాత పడ్డాయి. పంట పొలాల వద్ద ప్రధాన విద్యుత్ లైన్ తెగిపడటంతో మేతకు వెళ్లిన పశువులు కరెంటు షాక్తో అక్కడికక్కడే మృతి చెందాయి. న్యాయం చేయాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి సమీపంలో జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొనడంతో 2 మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నుజ్జునుజ్జైన కారులో నుంచి మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ అత్తాపూర్లోని శివరాంపల్లి రెడ్డిలో నివాసం ఉంటున్న నాగేశ్వరరావు కాళ్ల నొప్పులతో బాధపడుతూ ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్లలేకపోవడంతో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో 68 ఏళ్ల వ్యక్తి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ చందానగర్లో మానసిక ఒత్తిడి తాళలేక ఓ టీ స్టాల్ నిర్వాహకుడు లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్న అతను 6 నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడు. బాధలో ఓ లాడ్జిలో గది తీసుకుని ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.